ఇది కదా, ఇది పీత బాడీ. దీన్ని డైరెక్ట్గా ఇలా అలా కొరికి తినేయడమే. మనం తెచ్చుకున్న పీతల్ని నీట్గా వాటి కొండలు ఇరిచేయాలన్నమాట. మా తాతయ్యకి నాన్నమ్మకి ఆల్రెడీ తెలుసు కాబట్టి వాళ్ళే నీట్గా ఇరుస్తున్నారు. ఆ తర్వాత వాటిని క్లీన్ చేసుకోవాలి. మనం పీతల బాడీ వాటి ముందు కొండలు మాత్రమే తింటాం అనమాట. కాళ్ళు అయితే ఉన్నాయో అవి ఇరిసేసి పడేయాలి. ఆ తర్వాత పొయ్యి మీద కళాయి పెట్టి అందులో కొంచెం మంచి నూనె వేసుకోవాలి. నూనె బాగా వేడెక్కిన తర్వాత అందులో ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, అలాగే కొంచెం పసుపు వేసుకుని బాగా కలుపుకొని మగ్గనివ్వాలి. ఉల్లిపాయలు బాగా మగ్గిన తర్వాత 2-3 చెంచాల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు వేపుకుంటూ ఉండాలి. ఆ తర్వాత రుచికి సరిపడినంత ఉప్పు వేసి కూరని బాగా కలుపుకోవాలి. కూరను బాగా కలుపుకున్న తర్వాత ఒక 10 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. ఆ తర్వాత అందులో కొంచెం ఉల్లిబొందు వేసుకుని బాగా కలుపుకొని మగ్గబెట్టుకోవాలి. ఉల్లిబొందు అలాగే పీతలు బాగా ఉడికిన తర్వాత రుచికి సరిపడినంత కారం వేసుకోవాలి. ఆ తర్వాత పులుసుకు సరిపడినంత నీళ్లు పోసుకొని పీతల్ని బాగా ఉడకనివ్వాలి. ఇలా పీతల కూర బాగా ఉడికిన తర్వాత అందులో ఘాటుకు సరిపడినంత గరం మసాలాని వేసుకోవాలి. ఆ తర్వాత ఇలా గ్రేవీ చిక్కగా వచ్చే వరకు కర్రీని ఉడకనివ్వాలి. చాలా బాగా వచ్చింది. ఇది కదా, ఇది పీత బాడీ. దీన్ని డైరెక్ట్గా ఇలా అలా కొరికి తినేయడమే. ఏం గుచ్చుకోవు, గుచ్చుకుంటుందని ఏం బాధపడడం లేదు. డైరెక్ట్గా అలా కొరికి తినేయడమే. చాలా అంటే చాలా బాగుంటుంది. హైదరాబాద్ నుంచి ఎప్పుడు మేము ఇంటికి వచ్చినా ఖచ్చితంగా మేము సీ ఫుడ్ అయితే తింటాం. ఈ పీతలు, సొరచేపలు ఇవి బాగా తింటాం అనమాట. మాకు సముద్రం దగ్గర కదా, తెచ్చుకుని తింటుంటాం. మీరు కూడా సీ ఫుడ్ లవర్స్ అయితే ఖచ్చితంగా సొరలు, పీతలు ఇలాంటి సీ ఫుడ్ని ట్రై చేయండి.